అందులో పొరపాటు జరుగుతూ ఉంటాయి, మిగతా కులాల్లో కూడా జరుగుతున్నాయి. కానీ ఒక్క విషయం ఏం చేయాలంటే నాకు అంటే వాళ్ళ ఉండేది కూడా నాకు తెలియదు. రాశారు రైతు సంఘం తరఫున అధ్యక్షుడు అని చెప్పారు. ఆయన కులాల వారీగా ఈ రైతు సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళ కులం బెనిఫిట్లు పొందాలని నాయకుడు అదే కమిటీ ద్వారా మనం నెరవేర్చుకోవాలని కోరుతున్నాను. దానిపైగా మనకు చెప్పేవాళ్ళకి మనం అది కింద కానీ వాటితో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు అందరు కలిసి ఒక విధి విధానం సింపుల్గా యథావిధిగా మామూలుగా జరపాలనే ఉద్దేశంతో ఎవరిని ఆనందపడుతుందా అధ్యక్షుడు పాటిల్ రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కడపరెడ్డమ్మ చిన్నప్పుడు కడపరెడ్డమ్మ సినిమా చూశాను. లాగున ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘానికి మహిళా విభాగం తరఫున నా వంతు బాధ్యతలు సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండరు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుల తరపున రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి హోదాలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ గావించడం జరుగుతుంది. ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ విచ్చేసినందుకు ప్రతి ఒక్క రెడ్డి కుటుంబీకులకు మరియు రెడ్డి సోదర సోదరీమణులందరికీ మా శుభాభినందనలు. ఈ కడప నగరంలో ప్రెస్ క్లబ్లో ఈ క్యాలెండరు ఇనాగ్రేషన్ జరుపుకోవడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఎంతోమంది రెడ్లకు నిలయమైనటువంటి ఈ కడపలో ఎంతోమంది అతిరథ మహారథులు ఉన్నటువంటి ఈ కడప మహానగరంలో ఈ క్యాలెండరు ఆవిష్కరణ చేయడము చాలా సంతోషంగా ఉంది. మరియు మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున పేద రెడ్లకు ఎన్నో సహాయ సహకారాలు అందించాము. చదువు విషయంలో కానీ, అలాగే మా నిరుపేద రెడ్లల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించిన వారి మీద మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున ఎన్నో పోరాటాలు చేసి విజయాన్ని సాధించాము. అందుకు చాలా గర్వకారణంగా ఉంది చెప్పుకోవడము. మరియు ప్రభుత్వాలని మేము అడుగుతున్నది ఏంటంటే మాకు రెడ్డి కార్పొరేషన్ను నియమించండి. మా కులంలో అగ్రకులమైనా కూడా ఎంతోమంది నిరుపేద రెడ్లు ఉన్నారు. వారు చదువుకు ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలకు ఇబ్బందులు పడుతున్నారు, చిన్న పనులు చేసుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. వారికి ప్రభుత్వం ఏ విధంగా అయినా సహాయం చేయాలనుకున్నా కూడా చేయలేరు. కాబట్టి మాకు రెడ్డి కార్పొరేషన్ నియమించి మాకు సంవత్సరానికి 2,000 కోట్ల నిధులు మంజూరు చేస్తే మా అగ్రకులంలో ఉన్న వారిని మంచి సహాయ సహకారాలు అందించి వారిని నిరుపేద రెడ్లుగా కాకుండా మంచి ఆర్థిక పరంగా మంచిగా ఉన్న రెడ్లుగా తీర్చిదిద్దుదామని ఈ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున హామీ ఇస్తున్నాము. అలానే మా రెడ్డి సంఘంలో ఉన్న రెడ్డి కులంలో ఉన్న ఎవరైతే దేశ సేవకు సమాజ సేవకు సేవ చేశారో అలాంటి వారి విగ్రహాలను కూడా మేము ఎన్నో చోట్ల ప్రదర్శించాము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిది అయితేనేమి, యోగి వేమారెడ్డి గారిది అయితేనేమి, బుడ్డా వెంకటరెడ్డి గారిది అయితేనేమి చాలా చోట్ల విగ్రహాలని నిర్మించాము. అందుకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. మా రెడ్డి కులంలో చాలామంది నిరుపేద రెడ్లు ఉన్నారు. వారికి ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి చదువు విషయంగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? నమస్తే అండి. నా పేరు పాటిల్ రామకృష్ణారెడ్డి. ఏపీ రెడ్డి సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షునిగా ఉంటున్నాను. రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నాను. ఈరోజు 2025వ సంవత్సరం మా రెడ్డి సంఘం యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కడపలో జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సమావేశానికి చాలామంది హాజరయ్యారు. అందరికీ ధన్యవాదాలు.